హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు వీడియోలో మనం బిలో 50 రూపీస్ ట్రేడ్ అవుతున్న ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. పెన్నీ స్టాక్స్ అనేవి బిలో 100 ఆర్ 50 రూపీస్ ట్రేడ్ అయిన వాటిని కూడా పెన్నీ స్టాక్స్ అంటారు. బట్ వీటిలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందరూ ఫస్ట్ కంపెనీ క్యాప్టెన్ పైప్స్ లిమిటెడ్ అండి. 2010 లో ఇన్కార్పొరేట్ అయింది. యూపీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. రాజ్కోట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఉంది. ఎక్స్పోర్ట్స్ నుండి అరౌండ్ 11%, డొమెస్టికలీ 89% రెవెన్యూ వస్తుంది అనమాట. అండ్ అహ్మదాబాద్ లో 25 crores తో గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేస్తుంది. ఇది డిసెంబర్ 2024 కి కంప్లీట్ అవుతుందండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 244 crores ఉంది. ROCE 25%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.5% ఉందన్నమాట. అండ్ ఫేస్ వాల్యూ అనేది 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 31 పైసా ఉందండి. అండ్ కంపెనీకి డెట్ కనుక చూస్తే జస్ట్ 5.82 crores మాత్రమే ఉందన్నమాట. ఈ కంపెనీ మార్చ్ 2024 లో 76 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10% ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.98 crores పోస్ట్ చేయడం జరిగింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది. ఇందులో 73.78%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.21% ఉంది. ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 16 రూపీస్ 50 పైసా ఉందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఆకాశ్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్ అన్నమాట. ఇది 2007 లో ఇన్కార్పొరేట్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఓఎన్జీసీ, జిఎస్పిసిఎల్, ఎస్ఆర్, గ్రేట్ ఈస్టర్న్ ఎనర్జీ, ఐఓసి, నికో, ఆయిల్ ఇండియా, ప్రైస్ పెట్రోలియం, వేదాంత, రిలయన్స్ ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్ సర్వీసెస్ సేల్స్ ద్వారా 98% రెవెన్యూ వస్తుంది కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 131 crores ఉందండి. ROCE 13.3% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.2% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 12 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 18.1 crores ఉందండి. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 92 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 6.21 crores పోస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.67% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.32% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 12 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ 1 year లో 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నలిన్ లీజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. 1990 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. గుజరాత్ లో ఉంది. ఇది ఫండ్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అన్నమాట. స్మాల్ బిజినెస్ మెన్స్, వెండర్స్, ట్రేడర్స్, ఫార్మర్స్, అలాగే సాలరీడ్ పీపుల్ కి గోల్డ్ జ్యువెలరీకి అగైనెస్ట్ గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గుజరాత్ లో రూరల్ అండ్ సెమీ అర్బన్ బిజినెస్ సెగ్మెంట్స్ లో 3074 కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తుంది. అలాగే 2 wheelers కూడా ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 30.2 crores మాత్రమే ఉందండి. వెరీ మ్యాక్రో క్యాప్ కంపెనీ అనమాట. ROCE 17.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 6 రూపీస్ 60 పైసా ఉందండి. అండ్ మీరు ఇండస్ట్రీ PE చూస్తే 23.6 ఉంటే స్టాక్ PE 6.97 మాత్రమే ఉంది. అలాగే బుక్ వాల్యూ అనేది 48 రూపీస్ 10 పైసా ఉంటే ఇంటెన్సిక్ వాల్యూ 104 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 46 ఉంది అనమాట. సో బుక్ వాల్యూ, ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇండస్ట్రీ PE వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఈ కంపెనీకి డెట్ 4.31 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 6.66 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 70% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.85 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందన్నమాట. 71.39% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.61% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 45 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎల్కేపీ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. 1948 లో ఇన్కార్పొరేట్ అయింది. స్టాక్ అండ్ సెక్యూరిటీ బ్రోకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది రీసెర్చ్ బేస్డ్ ఈక్విటీ అడ్వైజరీ అలాగే ట్రేడింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇండియాలో 150+ సిటీస్ లో ప్రెసెన్స్ ఉంది. అండ్ ఈ కంపెనీకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10%, ఫీజ్ అండ్ కమిషన్ ఇన్కమ్ 87% అండ్ అదర్ ఇన్కమ్ 3% గా రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 176 crores ఉందండి. ROCE 20.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.4% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 54 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 15.6 ఉంటే స్టాక్ PE 14.5 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 22 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 20.9 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 96 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% పోస్ట్ చేసింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10 crores పోస్ట్ చేసింది.
అండ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.60% ఉందండి. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 3.93% ఉందన్నమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.44% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 22 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదన్నమాట. 6 మంత్స్ లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 77% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కప్సన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 1974 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇది ఎల్పీ గ్యాస్ బాటిలింగ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది. 7 ఎల్పీజీ ఫెసిలిటీస్ ప్లాంట్స్ అలాగే ఒక గోడౌన్ అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట. కంపెనీ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ లో పెట్రోకెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, లూబ్రికేటింగ్ అండ్ సీలింగ్ డివైజెస్, ఆపరేటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హోటల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 54.1 crores ఉందండి. ఇది కూడా ఒక మ్యాక్రో క్యాప్ కంపెనీ అనమాట. ROCE 22.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.2% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 51 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ PE 38.5 ఉంటే స్టాక్ PE 21.9 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ 37 రూపీస్ 50 పైసా ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 31 ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డేట్ జస్ట్ 0.35 crores మాత్రమే ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 27 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 7% ఉందన్నమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2.61 crores పోస్ట్ చేసింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది బాగానే ఉందండి. 68.04%. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది 2.03% ఉందన్నమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.93% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 30 రూపీస్ 98 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 163% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ప్రిజమ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. 1994 లో ఇన్కార్పొరేట్ అయింది. ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుంది. ఫైనాన్షియల్ 2024 కి కంపెనీ గ్రాంటెడ్ లోన్స్ అనేవి 74.63 lakhs ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 23.96 crores ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17.7 crores ఉందండి. ఇది కూడా మ్యాక్రో క్యాప్ కంపెనీ. ROCE 36% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 25.1% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 40 పైసా ఉంది. అలాగే మీరు కనుక చూస్తే బుక్ వాల్యూ అనేది 35 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 27 ఉందన్నమాట. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా హెవీగా ఉందండి. 334 రూపీస్ ఉందన్నమాట. సో బుక్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇండస్ట్రీ PE అనేది 23.6 ఉంటే స్టాక్ PE 2.39 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. మోర్ ఓవర్ మీరు కంపెనీ డెట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 0 అండి. కంపెనీకి డెట్ అనేది లేదు. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 10 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 68% పోస్ట్ చేసింది అనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45.90% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 54.10% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 27 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 6 మంత్స్ లో 34% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ శ్రీ గణేష్ ఎలాస్టోప్లాస్ట్ లిమిటెడ్ అండి. ఇది 1994 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. అగ్రికల్చరల్ కమోడిటీస్ ట్రేడ్ చేస్తుంది. ఇది అగ్రికల్చర్ రా మెటీరియల్స్ ఇంక్లూడింగ్ రా మేజ్, కాటన్ సీడ్, ఆయిల్ కేక్, జీరా అండ్ క్యాస్టర్ సీడ్ ట్రేడ్ చేస్తుంది అనమాట. అలాగే స్టాక్స్, డెబెంచర్స్, బాండ్స్, కమర్షియల్ పేపర్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ అండ్ డీలింగ్ లో కూడా ఎంటర్ అయింది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జస్ట్ 18.2 crores మాత్రమే ఉందండి. ROCE 38.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 34.7% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 9 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 23.6 ఉంటే స్టాక్ PE 8.09 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీకి డెట్ 0.82 crores ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 100 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 33 రూపీస్ 10 పైసా ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 23 crores సేల్స్ అనేది పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1.63 crores పోస్ట్ చేసింది. కంపెనీలో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉందండి. జూన్ 2024 కి 13.46% మాత్రమే ఉంది. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది 2.73% ఉందన్నమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది. 83.81%. ప్రెసెంట్ ఈ కమిషన్ 33 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 1% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 142% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అండి. చాలా రిస్క్ అనేది ఉంటుంది. లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. హై వాలిడిటీ ఉంటుంది. ఇటువంటి కంపెనీస్ కి సంబంధించి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. కొన్ని పెన్నీ స్టాక్స్ లో ఏంటంటే పంప్ అండ్ డంప్ స్కీమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట.
అదేంటంటే ఆర్టిఫిషియల్ స్టాక్ ప్రైస్ ని ఇన్ఫ్లేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే లో మార్కెట్ క్యాపిటలైజేషన్, రెగ్యులేటరీ రిస్క్ కూడా ఉంటుంది ఇటువంటి స్టాక్ కి. అండ్ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుందండి. ఇటువంటి స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మన క్యాపిటల్ కి 100% రిస్క్ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు జీకే వెల్కే పోర్ట్ఫోలియో కనుక చూస్తే 1.30% డౌన్ అవ్వడం జరిగిందనమాట. టోటల్ గా 12,388 రూపీస్ లాస్ లో ఉందండి. ఈ రోజు నా పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ అన్ని కూడా నెగిటివ్ లోనే ఉన్నాయనుకోండి. అందులో మిశ్రధాతు నిగమ్ అనేది 3.63%, టెక్స్మా కొరియల్ 3.22%, న్యూ ఇండియా అసిస్టెన్స్ 3%, మోర్పెన్ 2.96%, కొచ్చిన్ షిప్ యార్డ్ 2.63% డౌన్ అయిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే ఓన్లీ బిఎస్సి అనేది 1.24%, ఎస్జేబిఎన్ 1.09% పెరగడం జరిగింది. అండ్ నేను జీకే వెల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ తీసుకోలేదు. ఏదైనా తీసుకుంటే మాత్రం నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.